guys, welcome back to my channel చెన్నై చంద్రమ. సో మేము మెరీనా బీచ్కి స్టార్ట్ అయ్యాము. నా కొడుకు వాడే పెట్రోల్ కొట్టిస్తాను, డెబిట్ కార్డ్ ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. అలా ముందుకు వస్తే ఇక్కడ ఆ రోజు నెహ్రూ స్టేడియంలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటాను. చెన్నై కార్పొరేషన్ ఆఫీస్ కూడా కనిపిస్తుంది. సో ఇదే అన్నమాట చెన్నై కార్పొరేషన్ ఆఫీస్. నైట్ అయితే మాత్రం అసలు ఈ బిల్డింగ్ లైట్లతో మెరిసిపోతుంది అన్నమాట. ఇంకా మనం ఏ ట్రైన్లో వచ్చినా కూడా చెన్నై సెంట్రల్లోనే దిగుతాం కదా, లేదంటే ఎగ్మోర్ స్టేషన్లో దిగుతాం. ఈ 2 స్టేషన్స్ అన్నమాట. సో ఇదే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇంకొంచెం ముందుకు వస్తే ఇలాగా ఇది అడ్మిన్ ఆఫీస్ అన్నమాట. ఆ సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇలా చెట్లతో అంతా కవర్ అయిపోయింది. మొత్తానికి నేను అలా వస్తుంటే ఈ నేపియర్ బ్రిడ్జ్ కూడా షూట్ చేశాను. ఈ నేపియర్ బ్రిడ్జ్ కూడా భలే ఉంటుంది నైట్ అయితే. ఇంకా మనం మెరీనా బీచ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అక్కడ ఏ పింక్ బస్ ఎక్కినా ప్రతి లేడీస్ అందరికీ ఫ్రీ. సో నేను కూడా చాలాసార్లు పింక్ బస్ ఎక్కాను ఆఫీస్కి వెళ్ళే టైంలో. ఏ బస్ పడితే ఆ బస్ ఎక్కకూడదు. పింక్ బస్సెస్ అని సపరేట్గా ఉంటాయి. అవి ఎక్కితే మాత్రం లేడీస్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అలా ముందుకు వచ్చాము. మెరీనా బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు ఫుల్ ట్రాఫిక్ వల్ల మాకు 4-వీలర్ పార్క్ చేయడానికి ఎక్కడ స్పేస్ లేదనమాట. పోలీసులు అలా ముందుకు వెళ్ళిపోమని చెప్పారు. సో అందుకని సండే అయితే అస్సలు మెరీనా బీచ్కి రాకూడదు. ఇది పట్టినపాకం బీచ్ అంటారు. ఇక్కడ ఏముండదు, చేపలన్నీ ఫ్రెష్గా పట్టి ఆపోజిట్లో కుక్ చేసి కొన్ని స్టాల్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ అమ్ముతారు. కానీ మేము వచ్చిన రోజు ఏంటంటే ఇండియన్ 2 మూవీ సాంగ్ ఏదో షూట్ చేస్తున్నారు, అందుకే ఇన్ని వ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలా 1 కిలోమీటర్ పొడవుకి చాలా వ్యాన్స్, కార్స్ ఇలాంటి షూటింగ్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో సరే చూద్దాము ఏమన్నా అని చెప్పేసి అనుకున్నాము. పట్టినపాకం అంటారు దీన్ని. అక్కడికి వచ్చాము. సో భారతీయుడు మూవీ తెలుసు కదా, అది తమిళ్లో ఇండియన్ 2 అని రిలీజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక సాంగ్ షూట్ చేశారంట. సో కమల్ హాసన్ పెయింటింగ్స్ అవన్నీ వేశారు. ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే బీచ్ పక్కనే ఇంకొకటి ఏదో ప్లేస్ చెప్పారనమాట, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అక్కడ షూటింగ్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడంతా ఏంటంటే ఫుల్ చేపలన్నీ స్మెల్ అనమాట. ఎండు చేపలు, పచ్చి రొయ్యలు, ఎండు చేపలు అన్నీ కలిపి ఒక చోటే ఉంటే ఎలాంటి స్మెల్ వస్తుంది, అంత స్ట్రాంగ్ స్మెల్ అనమాట. సో అలా ఇంకేం చేస్తాము, ఎలానా వీటికి ఆ శాండ్లో ఆడిపిద్దాము అని చెప్పేసి అలా ముందుకు తీసుకొచ్చాము. కానీ అంత ప్లెజెంట్గా అనిపించలేదు. వాడు భయపడ్డాడు. ఇంకా ఇదంతా చూసి వాడికి భయం వేసింది. ఎందుకంటే మరీ నైట్ టైం వెళ్తే ఈవెన్ పిల్లలకి కూడా అంత ప్లెజెంట్గా అనిపించదు. నాకు అనిపించలేదు అసలు. నిజంగా ఫస్ట్ టైం సండే మేము మెరీనా బీచ్ కని వచ్చాం. మేమైతే ఎప్పుడు సండే, మండే లేదా థర్స్డే, ఫ్రైడే అలా వెళ్తాము. వీకెండ్స్ లో అసలు వెళ్ళము. వెళ్ళినా ఇలాంటి ప్లేసెస్ చూస్ చేసుకోమన్నమాట. సో ఫస్ట్ టైం సండే వెళ్ళి ఇలా బుక్ అయిపోయాము. అసలు ట్రాఫిక్ లో అయితే అలా ఇరుక్కుపోయి చాలా సేపు అలానే ఉండిపోయాం. సో నేనైతే సండే అయితే మెరీనా బీచ్ కి వెళ్ళమని ఎవరిని సజెస్ట్ చేయను. వెళ్ళినా చాలా త్వరగా స్టార్ట్ అవ్వమని చెప్తాను. అండ్ ఇవేంటి తెలుసా, వాటర్ ట్యాంక్స్. అక్కడ ఏమైనా రెయిన్ ఎఫెక్ట్ కోసం ఏమన్నా పెట్టినట్టున్నారు. అందులోంచి వాటర్ పడింది అనమాట. నాకు అది ఎగ్జాక్ట్గా షూట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా ఆ బస్సెస్లో చాలా మంది డాన్సర్స్ వచ్చారు. అక్కడ ఒక వ్యాన్ వెళ్తుంది కదా, దానిలో అవన్నీ కమల్ హాసన్ హెడ్స్ అనమాట. ఆ పెయింటింగ్ చూసారు కదా ఆ వాటర్ ట్యాంక్ పైన, అది ఇండియన్ 2 భారతీయుడు పెయింటింగ్స్, కమల్ హాసన్ పెయింటింగ్స్ అనమాట. సో చిన్నప్పుడైతే ఈ మూవీ నాకు చాలా ఇష్టం, బాగా చూసేదాన్ని ఈ మూవీ. కానీ నేను ఏమన్నా కమల్ హాసన్ కూడా ఉంటారేమో అనుకున్నాను. యాక్చువల్లీ జస్ట్ సాంగ్ షూట్. కొంతమంది ఎక్కువ క్రౌడ్ ని పెట్టి తీస్తారు కదా, సంథింగ్ అలా అనమాట. ఇంకా మేము ముందుకెళ్ళి చూసాము. ఇక్కడ పవర్ వ్యాన్స్, మేకప్ అది వేసుకోవడానికి వ్యాన్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి. అసలు 1 కిలోమీటర్ కాదు, ఒక 2-3 కిలోమీటర్లు మొత్తం ఈ బస్సెస్ ఇవే ఉన్నాయన్నమాట, షూటింగ్ రిలేటెడ్వే. ఇంకా అక్కడ కూడా చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మేబీ అక్కడ ఏమన్నా సెలబ్రిటీస్ అందరూ వచ్చినా కూడా వాళ్ళు వేరే వాళ్ళ కార్స్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద వెహికల్స్ కదా, కొన్ని అలా సైడ్కి పార్క్ చేసి వదిలేశారు అనమాట. మేబీ 11 తర్వాత తీస్తారనుకుంటా. పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడే వాళ్ళు డాన్స్ చేసినట్టున్నారు.
అండ్ ఇది వచ్చేసి చేపాక్ స్టేడియం అనమాట. ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ అవన్నీ జరుగుతాయి కదా, సో ఇదే ఆ స్టేడియం. ఇంకా అక్కడ నుంచి మేము బిలాల్ అనే ఒక ప్లేస్కి వచ్చాం. నైట్ 2, 3, 4 వరకు కూడా ఓపెనే ఉంటుంది. అసలు అక్కడ క్రౌడ్ కానీ కస్టమర్స్ని కానీ చూస్తే అసలు ఇక్కడ కొన్ని లక్షల్లో కోట్లలో బిజినెస్ జరుగుతుందేమో అనిపిస్తుంది, అంతమంది ఉంటారు. అండ్ ఇది బన్ బటర్ జామ్కి ఫేమస్ అనమాట. అక్కడ ఉన్న ఎంప్లాయీస్, జాబ్ చేసే వర్కింగ్ వాళ్ళు, ఇంకా చాలా మంది వచ్చి ఇలా బిర్యానీలు, బన్ బటర్ జామ్, టీ, కాఫీ ఇవన్నీ తాగుతూ ఉంటారు అనమాట. ఆ బన్ బటర్ జామ్ చాలా ఫేమస్. సో నేను ఒక షార్ట్ కూడా చేశాను. ఏ టైంలో వచ్చినా మాత్రం ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఇంత క్రౌడీగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ మా బుడ్డోడికి ఒక బెలూన్ తీసుకుని అలా ఆ రోజు మేము ఇంటికి వెళ్ళిపోయాం. దట్ వాజ్ అవర్ సండే.